తాండూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 36 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 36 వార్డులో కూడా మాజీ ఎమ్మెల్యే పైలే రోహిత్ రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున కూడా అటు కార్యకర్తలని ఇంటింటికి తిరుగుతూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కూడా అభ్యర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక తాండూరు మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల ఇన్ఛార్జి శ్రీశైల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడుగుతాం. చెప్పండి, ఈరోజు ప్రధానంగా 36 వార్డులు ఉన్నాయి. ఎట్లా ప్రచారం జరుగుతూ ఉంది? ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి? ఈరోజు అద్భుతంగా ప్రచారం సాగుతా ఉన్నది. ఎక్కడ ఏ గల్లీలో ఏ వార్డులో చూసినా బీఆర్ఎస్ అభ్యర్థులు ఉధృతంగా దూసుకుపోతా ఉన్నారు. పూర్తిగా రోహిత్ రెడ్డి గారు ఇక్కడే ఉండి అన్ని వార్డులకి స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు పెడతా ఉన్నారు. ఇంటింటికి పోతా ఉన్నారు. గడప గడప ప్రచారం. మా చైర్మన్ అభ్యర్థి కానీ, మా సీనియర్ నాయకులు రాజుగౌడ్ గారు కానీ, శ్రీనివాసచారి కానీ, వెంకరెడ్డి కానీ, ఇక్కడ ఇన్ఛార్జీలుగా తీసుకున్న మండల పార్టీ అధ్యక్షులు కూడా చాలా వీరేందర్ రెడ్డి గారు, ప్రతి సీనియర్ నాయకులందరూ కూడా 36 వార్డులకు కూడా ఇన్ఛార్జీలుగా ఉన్నారు. ప్రతి వార్డుకు కూడా ఒక ఇన్ఛార్జి, తర్వాత ఆయన కింద 4-5 ఆ టీంలో ఉంటూ ప్రచారాన్ని రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉన్నారు. మన మున్సిపల్ ఇన్ఛార్జీల అందరిది కూడా కేటీఆర్ గారు, హరీష్ గారు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. మాకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. ప్రచారం ఎట్లా జరుగుతుందో మానిటర్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా కరెక్షన్లు ఉంటే చెప్తున్నారు. వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుంటా ఉన్నాము. అవన్నీ కింద ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. రాష్ట్ర నాయకత్వం మొత్తం అన్ని మున్సిపాలిటీలలో జరుగుతున్న ప్రచారాన్ని సమన్వయం చేసుకుంటూ వాళ్ళ డైరెక్షన్లో మేము పనిచేస్తూ ఉన్నాం. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నరసింహన్న కూడా ఆయన మొత్తం శాయశక్తుల చెమటోడ్చి ఆయన కష్టపడతా ఉన్నాడు. ఖచ్చితంగా గులాబీ జెండా ఎగిరేసేలాగానే ఉధృతమైన ప్రచారం సాగుతా ఉన్నది. అసలు ఎట్లా ఉందంటే టైం సరిపోవడం లేదు. చాలా వార్డులలో కూడా పిలుస్తా ఉన్నారు, ఇండ్లకు రమ్మని పిలుస్తా ఉన్నారు. టైం సరిపోవడం లేదు. అంతగా ఎక్కడికి పోయినా కూడా తండోపతండాలుగా జనాలు వస్తా ఉన్నారు. ఇది ఖచ్చితంగా గులాబీ ప్రభంజనానికి ఒక నిరసనగా నిలుస్తుంది. 10 ఏళ్లలో తాండూరు మున్సిపాలిటీ ఎట్లాంటి అభివృద్ధి జరిగింది? 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎట్లా ఉంది? ఇది యాక్చువల్గా మా పార్టీ సీనియర్ నాయకుడు, ఎంతో కాలం నుంచి ప్రజా జీవనంలో ఉన్న రాజుగౌడ్ గారు, ఆయన చాలా గట్టిగా ఆయన చెప్పగలుగుతారు. రాజన్న, ఓటు రాజన్న. ఈరోజు ప్రధానంగా తాండూరు మున్సిపాలిటీలో ఎట్లాంటి అభివృద్ధి జరిగింది? 10 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మున్సిపల్ శాఖ కూడా రేవంత్ రెడ్డి వద్దనే ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎట్లాంటి అభివృద్ధి జరిగింది? గతంలో కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ తాండూరు పట్టణానికి టఫ్ ఐడిసి ద్వారా అర్బన్ మినిస్టర్ ద్వారా మున్సిపల్ శాఖ ద్వారా 50 కోట్ల రూపాయలు ఇచ్చిండు. అదేవిధంగా హరీష్ రావు గారు మైనింగ్ మినిస్టర్ ఉన్నప్పుడు, మైన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు తాండూరులో లీజులు కానీ లేకుంటే అన్ని విధాల స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్ని కూడా కాపాడిన వ్యక్తి హరీష్ రావు గారు. మరి కేటీఆర్ గారు కూడా ఈ తాండూరుకి దాదాపు ఒక మెడికల్ కాలేజు, అదేవిధంగా నర్సింగ్ కాలేజు, ఐటీఐ కాలేజు, ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన నాయకులు మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు, ఈ పరిపాలన మాకొద్దు, మాకు మళ్ళా కేసీఆర్ గారి పరిపాలన రావాలని. ఈరోజు 36 వార్డులలో 30 వార్డుల గెలిచే విధంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ముందుకు కొనసాగుతుంది. మరి ముఖ్యంగా ఈ తాండూరు పట్టణానికి దాదాపు 10 సంవత్సరాల్లో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 3800 కోట్ల రూపాయలతోటి ఈ తాండూరుని అభివృద్ధి చేశాం. కాబట్టి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తామని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా మేము ఈ మున్సిపల్ని, తాండూరు మున్సిపల్ని కైవసం చేసుకోబోతున్నాం. తో పాటు తాండూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పట్ల నరసింహులు ఉన్నారు. వారిని అడదాం. చెప్పండి, ప్రజల్లో మీరు రెగ్యులర్ తిరుగుతా ఉన్నారు, ఓట్లు అభ్యర్థిస్తున్నారు, ఎట్లాంటి రెస్పాన్స్ వస్తున్నారు? తాండూరు ప్రజల్లో బీఆర్ఎస్ అంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన హామీలు వీళ్ళు తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చి 6 గ్యారంటీలు విఫలమైనారు, 420 హామీలు విఫలమైనారు. కావున ప్రజల్లో మాకు 36 వార్డులలో 30 వార్డులు గెలిచి మున్సిపల్ పైన బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడ చూసినా 36 వార్డులలో ఎక్కడ చూసినా రోహిత్ రెడ్డి ప్రభంజనము గాలి వీస్తున్నది. మాకు రోహిత్ రెడ్డి, అదేవిధంగా పెద్దలు విఠలరెడ్డి గారు, శ్రీశైల్ రెడ్డి గారు, మరియు డాక్టర్ సంపత్ గారు, రాజుగౌడ్ గారు, వెంకరెడ్డి గారు, సీనియర్ నాయకులు శ్రీనివాస్ గారు, ప్రతి మండల నాయకులందరూ మా ఎమ్మడి ఉండి తాండూరు పట్టణం మా ఎమ్మడి ఉండి ప్రతి అందరు కలిసి బీఆర్ఎస్ పార్టీకి వెన్నంటూ ఉండి ప్రజల్లో బ్రహ్మరథం పట్టిస్తున్నారు. కావున రాబోయే 16వ తారీఖున 11వ తారీఖున పోలింగ్ అయిన తర్వాత 16వ తారీఖు నాడు మేము మున్సిపల్ పైన బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తున్నాం.
మొత్తంగా చూసినట్టయితే ఇటు ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్కే ప్రాతినిధ్యం పట్టేందుకు జనాలు కూడా ఆసక్తి చూపుతున్నారు. గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని కూడా తాండూరు ప్రజలు చెప్తున్నారని కూడా బీఆర్ఎస్ తాండూరు మున్సిపల్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ మధుతో మహేష్ టీ న్యూస్ వికారాబాద్ జిల్లా.